హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మేము దసరా హాలిడేస్కి ఒక 2 days ట్రిప్ వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామేమో చెప్తాను. నేను ట్రిప్ కావాల్సినవన్నీ ప్యాకింగ్ చేసుకుంటున్నాను. 2 days సరిపడే క్లాత్స్ అన్నీ. మేము ముగ్గురం వెళ్తున్నాము. నేను, మా అబ్బాయి, మా పాప, మా ఫ్రెండ్స్, మా పక్కింటి వాళ్ళు, మేము కలిసి వెళ్తున్నాం అనమాట. సరిపడి క్లాత్స్ అన్ని సర్ది పెట్టుకున్నాను అనమాట. సపరేట్ చేసి పెట్టుకున్నాను. మా అబ్బాయి, మా అమ్మాయి అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నాను అంటే మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకూడదు కదా. సో ఇబ్బంది పడకూడదని అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని బ్యాగ్ సర్దుకుంటున్నానండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఎండింగ్ వరకు చూడండి guys, స్కిప్ చేయకుండా. వెళ్ళడానికి ఒక 3-4 days నుంచి వీడియో అయితే ఏది అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు అప్లోడ్ చేసినాను అనమాట. అందరూ మన వ్యూవర్స్ అడుగుతున్నారు అనమాట, ఏం 4-5 రోజులు అయినా వీడియో అప్లోడ్ చేయలేదు అనేసి. ట్రిప్ వెళ్ళేందుకు ఫ్రీ లేదు కదా, అక్కడ టైం లేనందువలన నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. సో ఉన్న వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను గైస్ నేను ఈ రోజు నుండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా బ్యాగ్లోకి అంతా పెట్టేసుకుంటున్నాను అనమాట. సపరేట్ బ్యాగ్స్ అనమాట. ఇది 2 kids నావి. సో 2 bagsలో సర్దుతున్నాను అనమాట. Day 1 Day 2 అనేసి సపరేట్ కొన్ని క్లాత్స్ అయితే కవర్లో పెట్టేసి తీసుకున్నాను అనమాట. ఎక్కడైనా వాటర్ దగ్గరికి వెళ్ళాలి అనుకునే క్లాత్స్ అయితే కవర్లో పెట్టేసుకున్నాను అనమాట. సపరేట్గా ఈజీగా ఉంటుందనేసి తీసుకొని పోవడానికి. సో అలా అన్ని సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ టైం మా ఆయన తీసుకోకున్నట్లు మేమే వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ 2 days ఎలా ఉంటుంది ఏమని నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మళ్ళీ. సో అందుకని జాగ్రత్తగా అన్ని ప్యాకింగ్ చేసుకుంటున్నాను అనమాట. లేడీస్ వెళ్తున్నాం కదా, సో అందుకనేసి నీట్గా ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఏది మిస్ అవ్వకుండా అనేసి. అండ్ చూద్దాం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేసి. సో మేమే ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నాం కదా, అందుకని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంటున్నాను. అండ్ వెళ్ళే చోటు కూడా చాలా ఫేమస్ అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎక్కడెక్కడ వెళ్ళాము, ఏమేం చేసినాము అనేసి. సో మిస్ కాకున్నట్లా నెక్స్ట్ వీడియోస్ అన్నీ చూడండి గైస్. ఇంకా ప్యాకింగ్ అయిపోయింది. బ్యాగ్ ఏమో సర్దుతున్నాను కానీ మా పిల్లలు అయితే ఒకటి అడుగుతున్నారు, ఇంకా ఎప్పుడు బయలుదేరేది, నైటే వెళ్తున్నాము అనేసి. మార్నింగ్ వెళ్తాం మేము. సో చెప్పినా వినడం లేదు. పిల్లలకైతే క్యూరియాసిటీ ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. సో స్కూల్లో ట్రిప్ వేసినారు. సో మా కిడ్స్ని అయితే మేము పంపించలేదు. హెవీ బడ్జెట్ అనమాట. సో 3 places హెవీ బడ్జెట్ అని నేనే తీసుకెళ్తున్నాను దగ్గర. పిల్లలు ఇద్దరిని ఎందుకు పంపించాల్సింది. సో హెవీ బడ్జెట్ అని మేమే తీసుకెళ్తున్నాం అనమాట మా పిల్లల్ని. స్కూల్లో ట్రిప్ కూడా బిజినెస్ మాదిరి ప్లాన్ చేస్తారండి. సో అందుకని మేము తీసుకెళ్తున్నాం మా కిడ్స్ని. ఇంకా ప్యాకింగ్ చేసేసుకున్నాము. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ చాలా రెడీ కావాలి అనుకున్నాము. సో ప్యాకింగ్ అయితే ఓవర్ అయిందండి. ఇంకా స్నాక్స్ కూడా పెట్టుకోవాలి కదా, పిల్లలు ఉన్నారు, ట్రావెలింగ్లో దొరుకుతాయి లేదనేసి స్నాక్స్ అన్ని తెచ్చుకున్నాను. చట్నీ నిప్పట్టు, ఆయిల్ ఫుడ్ తినకూడదు. సో స్టోరేజ్ అయితే బాగుంటుందని నేనైతే ఇవే తీసుకున్నాను. మా కిడ్స్కి ఇవే ఇష్టము. సో అందుకనేసి లిటిల్ హార్ట్స్, బిస్కెట్స్ అన్నీ తీసుకుని 2 separate బ్యాగ్స్లోకి నేను డివైడ్ చేసి పెట్టుకున్నానండి. ఎవరి బ్యాగ్ అయితే వాళ్ళకి ఇస్తామనేసి. సో అలా ఎవరి బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ కూర్చున్నా ఏమన్నా వాళ్ళ బ్యాగ్ వాళ్ళు క్యారీ చేస్తారనమాట. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పవర్ బ్యాంక్ కావాలండి. పవర్ బ్యాంక్ తీసుకొని వేసాను. బ్యాగ్ సర్దుతా ఉంటే మా పాప నైల్ పాలిష్, లిప్స్టిక్లు అన్నీ రెడీ చేసుకుంటాను చూడండి. ఇంకా అది కావాలి ఇది కావాలని రెడీ చేసుకుంటానండి. నైల్ పాలిష్ ఇప్పుడు పెట్టుకుంటాను. ఇంకా పవర్ బ్యాంకు, చార్జర్లు అన్నీ పెట్టుకున్నానండి నేను. మైక్ చార్జర్ అన్నమాట, సెల్ఫీ స్టిక్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఏంది మిస్ కాకుండా అట్లా ఆధార్ కార్డు అలా ఏం కావాల్సినవి. ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయింది మా పాప, వెళ్దామని చూడండి. ఇంకా బయలుదేరుతున్నాము. మేమేనండి వెళ్ళింది, నేను, మా ఫ్రెండ్ రోజా, వాళ్ళ రిలేటివ్స్ 2 పిల్లలు చూడండి. రోజా వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి, మా అమ్మాయి, ఇంతమంది మేము వెళ్తున్నాము. హ్యాపీ అండి, బయలుదేరుతున్నాము. దాదాపు
హాఫ్ జర్నీ అయిందండి. లంచ్ చేస్తామని వెయిట్ చేస్తున్నాము. లంచ్ అయితే ఎక్కడ దొరకలేదు. ఆంధ్రాకి వెళ్ళాము. సో కుప్పం దగ్గర నియర్ ఎక్కడ దొరకలేదు. మరి నాన్ వెజ్ అన్నారు. ఏదో ఒక ఇట్లా వెజ్ దొరికితే తిన్నాం అనమాట. మేము గెస్ట్ చేయండి మేము ఎక్కడికి వెళ్ళినాము ఏమనేసి. ఇంకా భోజనం వచ్చిందనమాట. హాఫ్ మీల్స్ తీసుకొని తినేసినాము. ట్రావెల్లో ఆయిల్ ఫుడ్ వద్దని మీల్స్ తీసుకొని తినేసి ఇంకా బయలుదేరినాం అనమాట. చాలా బాగుందండి జర్నీ. వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తున్నాం మేమైతే. ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ఖుషిని వేరనమాట. మేము రీచ్ అయిపోయినాము 8 o'clock అంతా. అరౌండ్ 8కి రీచ్ అయినాము. లగేజ్ రూమ్లో పెట్టేసి డిన్నర్ చేసామని వచ్చినాము. రోడ్ సైడ్ ఇడ్లీ వేడి చేసా అంటే ఇడ్లీలు అయితే తినేసినాము. చపాతీలు కావాలంటే చపాతీలు తిన్నారు. మేమైతే లైట్గా ఇడ్లీలే తిన్నామండి. ఇంకా ఖుషిగా తినేసి ఇంకా రూమ్ పై రెస్ట్ చేస్తాం. మార్నింగ్ స్టార్ట్ చేస్తాం జర్నీ అనేది. సో రేపటి వీడియోతో ఎక్కడికి వెళ్ళాం ఏమనేసి నేను కంటిన్యూ చేశానండి. నెక్స్ట్ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా తినేసేసి రూమ్కి వచ్చినాము. రూమ్లో అయితే కిడ్స్ ఫుల్ హ్యాపీ అనమాట. పిల్లల్ని క్యారీ చేయడం ట్రావెల్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి. వాళ్ళకి ఏంది కావాలో అదే కావాలంటారు. దొరకలేదు. మన సైడ్ ఉండే ఫుడ్ అక్కడ దొరకలేదు అనమాట. సో ఏదో తిని వచ్చినాం రూమ్కి వచ్చినాం. రూమ్ అయితే చాలా బాగుంది గైస్. 3000 అండి తీసేసుకున్నాము. మేము 6 members ఉన్నాము. సో బెడ్ ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చినారు. కింద వేసుకున్నాము. చూడండి మా పాప రీల్ చేస్తా అండి. మా పాప రోజా వాళ్ళ అబ్బాయి అయితే దిమ్ములు పెట్టుకొని ఆడుకుంటున్నాడు. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇంకా లోపల సైడ్ లగేజ్ పెట్టుకోవడానికి కూడా కబోర్డ్స్ ఉన్నాయండి. మిర్రర్ కూడా చాలా బాగుంది. సో మేము లగేజ్ అంతా ట్రావెల్ చేసినాం, అక్కడే పెట్టేసుకున్నాము. లేట్ అయిపోయింది అనేసి. జర్నీ చేస్తే ఎందుకో సుస్థ అయిపోతామండి. ఎందుకనే తెలియదు, ఓపిక కూడా ఉండలేదు. ఇంకా ఎక్కడికి వచ్చినాము ఏమనేసి రేపటి వీడియోలో నేను మళ్ళీ చెప్తానండి. షేర్ చేసుకుంటాను, ప్రతిదీ షేర్ చేసుకుంటాను. రాణి దగ్గరికి వెళితే చాలా ఇబ్బంది పడతామండి. వాళ్ళు మన లాంగ్వేజ్ మాట్లాడరు అసలు తెలుసా. వచ్చినా కూడా మాట్లాడండి. చాలా ఇబ్బంది పడ్డాము. షేర్ చేసుకుంటాను మళ్ళీ వీడియోతో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.